పాలిటిక్స్ స్పెషల్లీ మన స్టేట్స్లో ఏంటంటే అంత డివైడెడ్ ఉంటుంది, చాలా ట్రైబలిజం ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫారం. దాంట్లో పాతాళానికి తొక్కొచ్చు, హైప్ లేపొచ్చు. ఈ గేర్లు తిరుగుతా ఉంటాయి, మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి, ఎప్పటికన్నా వస్తావు అన్న గ్యారంటీ హోప్ కూడా లేదు. అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటా ఉంటాడు నీతోని. కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చూపించుకుంటా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు, టోటల్ గా నీకు ఊపిరాడకుండా చేస్తాడు. దానికే మన దగ్గర కూడా ఎన్నో ఉదాహరణలు జరుగుతున్నాయి. రకరకాల మొన్నటిదాకా ఆంటీ, అంతకుముందు పల్లవి ప్రశాంత్, అంతకుముందు బర్రెలక్క, రకరకాల మంది కుర్చీ తాత, వీళ్ళంతా సోషల్ మీడియాలో హైప్ లేపుతున్నారు, ఒకసారి డౌన్ చేస్తున్నారు. అదేవిధంగా యుఎస్లో ఉండే ఒక కుర్రోడు బార్బిన్ చిచ్చి అనే ఒక అబ్బాయి పద్ధతిగా ఏదో సినిమా రివ్యూలు, వాడు సామాన్యుడు కాదని ఆయన భయంకరమైన